ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మా వియ్యపురాల్ని ఇలా నిలదీసి మాట్లాడుతున్నారు? మీ వియ్యపురాలు కాబట్టి ఇప్పటి వరకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం. లేకపోతే ఈవిడ చేసిన పనికి ఈ పాటికి రోడ్డు మీదకి లాక్కెళ్లేవాళ్ళం. ఏంటి రాణమ్మ ఇది? వీళ్ళంతా మీ బస్తీ వాళ్లే కదా? వీళ్ళందరే కదా మీ బలం. మరిప్పుడేంటి మీ వాళ్ళంతా మీకే రివర్స్ అయ్యారు? మా మహిళా సంఘం డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకొస్తూ దారిలో ఎవరో దొంగలు పడ్డారు, డబ్బులు లాక్కెళ్ళిపోయారని చెప్తే నమ్ముతామా? సిటీలో పట్టుపగలు ఇలా దొంగతనాలు కూడా జరుగుతాయా? అంతా ఈమె ఆడుతున్న డ్రామా. నాకు డ్రామా ఆడాల్సిన పనేంటమ్మా? ఆ అవసరం కూడా నాకు లేదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా. అదే కదా వీళ్ళందరి అనుమానం. అస్సలు ఇలా జరగదు. కానీ ఇప్పుడు నీ ఏడుపు చూస్తుంటే మాత్రం దొంగేడుపులాగే ఉంది. ఏంటో మీ వల్ల, మీరు చేసే కక్కుర్తి పనుల వల్ల మీ ఇంటి పిల్లని చేసుకున్నందుకు మాకు, మా ఇంటికి చెడ్డ పేరొస్తుంది. అందుకే మేడం, సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమంటారు. నేను వీళ్ళని చూసే ఆ విష్ణుని వద్దన్నాను, కానీ నా కొడుకు ఆగలేదు కదా. అదే అదునుగా వీళ్ళు దొంగతనంగా పెళ్లి చేసేశారు. ఏం చేస్తాం? వచ్చావా కృష్ణ? ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఇందాక డ్రా చేసిన మహిళా సంఘం డబ్బులు కొందరు దొంగలు లాక్కుని వెళ్ళిపోయారే. ఏదో చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ ఎత్తుకుపోయినట్టు చెప్తోంది. అదేదో నువ్వే చూడు కృష్ణ. ఏం చేస్తారో మాకు తెలియదు. మా డబ్బులు మాకు కావాలి. నువ్వే ఇప్పించాలి కృష్ణ. ఏంటి, ఈ కృష్ణ మీకు డబ్బులు ఇప్పిస్తుందా? మీరు అడుగుతుంది ఎలా ఉందో తెలుసా? అవినీతి రాజకీయ నాయకుల్నే అవినీతి మీద చట్టాలు రాయమన్నట్టు ఒక దొంగ గురించి మరొక దొంగకి కంప్లైంట్ ఇచ్చినట్టుంది. అంటే దొంగలమనా మీ ఉద్దేశం? 100% మీరు, మీ ఫ్యామిలీ అంతా దొంగలే. ఎందుకు మా అమ్మని కావాలని ఇలా అవమానించాలని చూస్తారు? కావాలని ఎవరూ అనుమానించరు. నువ్వు చేసిన పనులు బట్టే నిన్ను మేడం గారు దొంగ అంటున్నారు. అంత దొంగ పని నేనేం చేశాను? ఒక్క సెకండ్ ఉండు. నువ్వెంత దొంగవో, నా ఇంటి నుంచి ఏం దొంగతనం చేశావో నిరూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.